చూడండి సెక్యూరిటీ చూసారా, తెలిసిందా ఇప్పుడు టిjuana అంటే ఏంటో. మొత్తం ర్యాపిడ్ ఫైర్ మెషిన్ గన్ ఆర్పీజీ వేసుకొని తిరుగుతున్నారు అందరూ. ఓరి నాయనో, ఇలా మొత్తం రౌండ్స్ వేసుకొని తిరుగుతున్నారు అటు ఇటు. మన కెమెరా చూడగానే అందరూ తిరిగిపోతున్నారు ఆపోజిట్ సైడ్. అది మనకి కావాల్సింది, మంచిదే కదా. సో అది మాట. సో ఇదంతా ఇవన్నీ క్లబ్సేనా? ఇదిగోండి మెక్సికన్ జీబ్రా అంటారు వీటిని. ఇది ఫేమస్ టిjuanaలోని. అది మీద ఎక్కి ఆ మెక్సికో ఆ టోపీ వేసుకొని చేయొచ్చు. ఇదిగోండి టిjuana 2022 మెక్సికో మనం వచ్చేసాం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో శాన్ డియేగోలో ఉన్నాను, కాలిఫోర్నియాలో సదర్న్ మోస్ట్, అంటే మెక్సికో బార్డర్ నుంచి 14 మైల్ దూరంలో ఉన్నా అని చెప్పాం కదా. చూడండి అమెరికా ఫ్లాగ్. సో ఇవాళ ఒక అడ్వెంచర్ ట్రిప్ అయితే చేయబోతున్నా. అడ్వెంచర్ ట్రిప్ అంటే ఏం చేయాలి, అమెరికా నుండి మెక్సికోకి కాళ్ళతో విత్ ఫీట్ అంటే ఆన్ ఫుట్ క్రాస్ చేసేస్తామన్నమాట. సో మీకు ఆల్రెడీ మొన్న టాప్ డేంజరస్ సిటీస్ ఇన్ ద వరల్డ్లోని ఏం చెప్పాను మీకు, ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది. లాస్ట్ ఇయర్ క్రిమినల్ స్టాటిస్టిక్స్ ప్రకారం మోస్ట్ డేంజరస్ సిటీ ఏంటంటే టిjuana. అంటే అక్కడ జరిగిన మర్డర్లు, రాబరీలు, దోపిళ్ళు ఎక్కడ ఉండో ప్రపంచంలో నెంబర్ 1. సాన్ పెద్రో సూలా హోండురస్లో ఉండేది, తర్వాత హువారెజ్ మెక్సికోలో ఉండేది, కరాకాస్ అని వెనిజువేలాలో ఉండేది, ఇవన్నీ. కానీ ఇప్పుడు నెంబర్ 1. సో ఇప్పుడు మనం క్రాస్ చేసి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళేది టిjuana అనే ఊరికి. ఆ టిjuana ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్లో నెంబర్ 1 డేంజరస్ సిటీ మాట. సో అమెరికా నుండి మెక్సికోకి ఎలా వెళ్తారు, చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ కానీ H1 మీద ఉండే వాళ్ళందరూ కానీ ఫారిన్ కంట్రీకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాలి. వాళ్ళు కూడా అందరూ టిjuana వెళ్తారు, ఎందుకంటే ఈజీ కదా. కాలిఫోర్నియా ఉన్న వాళ్ళందరూ శాన్ డియేగో వచ్చేసి అక్కడి నుంచి క్రాస్ చేసుకొని, అది ఫారిన్ కంట్రీ కాబట్టి స్టాంప్ చేసుకొని వెనక్కి వచ్చేస్తారు అన్నమాట. సో ఇవాళ ఎలా వెళ్తాం మనం, అందుకే మేము రాజు వచ్చాడు లాస్ ఏంజలస్ నుంచి, కానీ మేము కార్లో వెళ్ళొచ్చు, కానీ కార్లో వెళ్ళట్లే. అని మామూలుగా అంటే ఊబర్ తీసుకొని బార్డర్కి వెళ్ళి బార్డర్ ఎలా క్రాస్ చేయాలి అవన్నీ చూపిద్దామని. సో అది గైస్. సో ఇవాళ వరల్డ్స్ నెంబర్ 1 డేంజరస్ సిటీకి మేము అమెరికా నుండి బార్డర్ క్రాస్ చేసుకొని మెక్సికోకి వెళ్తాం. అది ఇవాళ వ్లాగ్. ఆల్రైట్, సో వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. సో మెక్సికో వెళ్ళే ముందు బిఫోర్ రాజ్ వచ్చాడు లాస్ ఏంజలస్ నుంచి. సో రాజ్ మాట మా కంపెనీ, రాజుతో కలిసి వెళ్తున్నా, ఇందాక చెప్పలేదు. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ మాట. ఎంత హెవీ ఉంది, తినగలమా? అరే ఆయన ఇంకా సూప్ తాగేసే. ఓరే బాబోయ్, ఇది స్ట్రాబెరీ షార్ట్ కేక్ ప్యాన్ కేక్స్. ఇదేది సిరప్ లేదా? సో ఇదేంటి లెమన్ రికోటా ఫ్రెంచ్ టోస్టా? లెమన్ రికోటా. యాక్చువల్లీ ఒకటి చెప్పుంటే మనతో సరిపోయేదేమో. సరిపోయేది కదా. కోకోనట్, కోకోనట్ చూసారా, కోకోనట్ ఫ్లేక్స్, తర్వాత లెమన్ రికోటా ఫ్రెంచ్ టోస్ట్ ఆయన తీసుకున్నాడు. నేను ఇది తీసుకున్నా. ఇది నేనైతే ఒక హాఫ్ తినగలను అంతే, మొత్తం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ సూప్ కూడా చెప్పాను, కాఫీ, ఆరెంజ్ జ్యూస్. సో ఇది చేసేసి ఇక్కడి నుంచి బార్డర్కి అయితే వెళ్ళిపోదాం. అది ఆల్రైట్. మేపుల్ సిరప్, మేపుల్ ట్రీ నుంచి వచ్చే సిరప్ ఇది. ఇందులోని షుగర్ ఫ్రీ, అంటే తక్కువది ఉంటుంది, తక్కువ క్యాలరీస్ది. ఇది రెగ్యులర్దే వాడుతున్నా. స్టార్ట్ చేస్తున్నా. మెక్సికో వెళ్ళే ముందు అమెరికన్ ఫుడ్ తినేసి మెక్సికన్ ఫుడ్ తిందాం. అక్కడ అమెరికా నుండి మెక్సికో బార్డర్ క్రాస్ చేయడానికి 3 విధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడే ఫారం మాల్, ఫ్యాషన్ మాల్ ఏదో ఉంది, ఆ మాల్కి వెళ్ళి ట్రామ్ తీసుకోవచ్చు. ఆ ట్రామ్ తీసుకుంటే అది చీపెస్ట్, అది అతి తక్కువలో వెళ్ళడానికి ఆప్షన్ ఏంటంటే ఆ ట్రామ్లో $3 $4 ఉంటుంది బార్డర్ వరకు. మెద్రాంతరం కాబట్టి $8. కాకపోతే మాల్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ట్రామ్ తీసుకొని చాలా టైం పడుతుంది. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనీ కన్నా టైం, కాబట్టి మేమేం చేసామంటే ఆప్షన్ 2 ఊబర్లో వెళ్ళిపోతున్నాం. ఊబర్ బుక్ చేశారు ఇప్పుడే, 10 నిమిషాలు వస్తుంది. $30 ఊబర్లో వెళ్ళడానికి. ఓకే. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ గ్రేహౌండ్ బస్ స్టేషన్కి వెళ్తే ఆ బస్సులోని టిjuana బస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తారంటే బార్డర్ దగ్గర బస్ కొంచెంసేపు ఆపుతారు. ఆ బస్సులోని బార్డర్ దగ్గర ఆపాక మనం బార్డర్ క్రాస్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ బస్ ఏమో టిjuana బస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. అది 3వ ఆప్షన్. సో అన్నిటికన్నా చీపెస్ట్ ఆప్షన్ ఆ ట్రాలీ తీసుకొని బార్డర్ క్రాస్ చేయడం. నెంబర్ 2 గ్రేహౌండ్ బస్ తీసుకొని వెళ్ళిపోవడం. అది కూడా ఈజీ ఆప్షన్, $12 అనుకుంటా. కానీ మేము చూసింది కొంచెం ఎక్కువ డబ్బులు, కాకపోతే మాకు మోస్ట్ కన్వీనియంట్, టైం సేవింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఊబర్ ఒక 9 మినిట్స్లో వస్తుంది. రాగానే బార్డర్కి వెళ్ళిపోయి బార్డర్ నుంచి ఆన్ ఫుట్ బ్రిడ్జ్, లాంగ్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తాం. అదంతా మీకు డాక్యుమెంట్ చేసి రికార్డ్ చేసి చూపిస్తా. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓ ఫారిన్ కంట్రీ వెళ్తున్నాం అది. సో ఊబర్ వచ్చేసింది. ఆవిడకి చెప్తున్నా, ఫస్ట్ ఉమెన్ ఊబర్ డ్రైవర్ నేను మీట్ అయినా. ఎప్పుడు నాకు దొరకలేదు. 100 times 200 times తీసుకున్న ఊబర్, కానీ ఎప్పుడు ఛాన్స్ రాలే. సో మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? Jessie. So how long is the ride to the border?
23 minutes. ఓకే, 23 నిమిషాల్లో వెళ్ళిపోతాం మనం బార్డర్కి. చూడండి, ఇలాంటి సిటీలో ఉంటే సూపర్ కదా. పక్కనే చూడండి సన్ ఎలా ఉందో. అంత వెచ్చగా లేదు, కొంచెం చలి ఉంది, కానీ బ్యూటిఫుల్ డే. వర్షం పడుతుంది, పోయింది. నిన్న రాత్రి వర్షం పడడం వల్ల మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. చూడండి, లెగసీ ఇంటర్నేషనల్ సెంటర్. సో మేము ఉన్న ఏరియా హోటల్ సర్కిల్ అంటారు. ఇది సీ వరల్డ్, శాన్ డియేగో సీ వరల్డ్. పక్కనే ఇక్కడ పెద్ద డాల్ఫిన్ షో ఉంటుంది, పెద్ద బ్లూ వేల్ ఉంటుంది. బ్లూ వేలో లేకపోతే వేలో అనుష్క చిన్నప్పుడు అయితే తీసుకొచ్చాం. పెంగ్విన్స్ ఉంటాయి, కానీ ఓన్లీ టైం లేని కారణంగా అది స్కిప్ చేసేస్తాను. లేకపోతే ఒకవేళ మండే నేను ఆఫ్ తీసుకోగలిగితే ఆ సీ వరల్డ్ కూడా మీకు చూపించేస్తాను. సో అది ఇప్పుడు బార్డర్కి వెళ్ళిపోతున్నాం. 23 నిమిషాలు, 15 మైళ్ళు. సో మెక్సికో చూడండి, శాన్ డియేగో హిల్ మీద ఇల్లు భలే ఉన్నాయి. ఏంటిది, రెంటల్ హౌసా ఎవడో ప్రాపర్టీనా, లొకాలిటీనా? ఏదో లొకాలిటీయా? భలే ఉంది కదా. ఊరైతే చాలా నచ్చింది, లొకేషన్ చూడండి, కొండలు. అది లొకాలిటీ అనుకుంటా రాజ్. అన్ని హౌసెస్ ఉన్నాయి, ఒకటి కానీ విల్లాస్, పెద్ద పెద్ద విల్లాస్ కదా. ఇదిగోండి శాన్ డియేగో, అమెరికా నుంచి బార్డర్ క్రాస్ చేసి మెక్సికో వెళ్ళే దారిలో శాన్ డియేగో ఊరు చూపిస్తున్నా. ఆ పైన కొండ మీద ఇల్లు భలే ఉంది, బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సిటీ. చూడండి, కొండలు, హైవే. సో వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ సిటీకి మన ప్రయాణం అన్నమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, మెక్సికో ఓన్లీ. సో మనం దీనిలో కూడా వెళ్ళొచ్చు. లాస్ట్ USA ఎగ్జిట్ కొమినో ది ప్లాజా, దానికి వెళ్తున్నాం. సో అదిగోండి టు మెక్సికో. సో మెక్సికోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు క్రాస్ చేయడానికి. ఇలానా, ఇదా ఫుట్ బ్రిడ్జ్? చూడండి, చాలామంది క్రాస్ చేస్తున్నారు కాబట్టి ఓకే వెళ్ళిపోదాం మెక్సికోకి కాలినడకన. సో ఇది మెక్సికో నుంచి రిటర్న్ వచ్చినప్పుడు చూసారు కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంది. ఇదిగోండి ల్యాండ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టు మెక్సికో. సో ఊబర్లో బార్డర్ దగ్గర దిగిపోయామన్నమాట. రోజుకి చాలామంది మెక్సికో క్రాస్ చేస్తుంటారు. ఇది ప్రపంచంలోనే బిజియెస్ట్ ల్యాండ్ క్రాసింగ్ బార్డర్ అంట. ఎందుకంటే చాలామంది మెక్సికన్స్కి వర్క్ పర్మిట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ చీప్ లేబర్ అని మెక్సికోలో రోజంతా కష్టపడితే $14 వస్తుంది. ఇక్కడ శాన్ డియేగోలో అంటే అమెరికాలో గంటకి $14 వస్తుంది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ వర్క్ పర్మిట్ వస్తే నాకేం చెప్పారంటే, హోటల్లో ఇవాళ అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది టిగువానాలోని, రోజు వస్తుందట. ఇప్పుడు ఆ టిగువానా ఊరు ఏంటంటే బార్డర్ అంటుకొనే ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న హోటల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది, ఈ బార్డర్ నుంచి. ఇదిగోండి, ఇది బార్డర్. నా ఫేస్ చూపించకుండా ఈ బార్డర్లో ఉంది, మీకు చూపిస్తాను. సో ఇదిగోండి పెడెస్ట్రియన్ వాక్. చూడండి ఎంతమంది క్రాస్ చేస్తున్నారు మెక్సికోకి రోజు. సో చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. చాలామంది అంటే అక్కడ దూరంగా చూడండి వాల్, అమెరికాకి మెక్సికోకి మధ్యలో వాల్. ట్రంప్ కూడా ఈ పెద్ద వాల్ కడతా అన్నాడు కదా. సో ఈ బార్డర్ క్రాసింగ్ మనం వెళ్తున్నాం. కానీ లీగల్గా పర్మిట్ తెచ్చుకుంటే వాళ్ళందరూ మెక్సికోలో ఉండి, ఎందుకంటే చాలా చవక కాబట్టి ఇటువైపు వస్తారన్నమాట. సో ఇదిగో రాజు వెళ్తున్నాడు. మనం ఇప్పుడు ఈ బార్డర్ క్రాస్ చేయడానికి వెళ్తున్నాం. ఇంతమంది వెళ్తున్నారు రాజు. వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ సిటీ. సో బేసిక్గా వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ సిటీ అంటే ఎక్కడ పడితే చంపేస్తారని కాదు, మనం తెలుసుకోవాలి. ఇక్కడ డ్రగ్ కార్టెల్స్ ఎక్కువ ఉంటారు అమెరికాలోకి, డ్రగ్స్ పంపించడానికి. దాని గురించి గ్యాంగ్స్ వాళ్ళు కొట్టుకొని విపరీతం. అందుకే నెంబర్ 1 డేంజరస్ సిటీ. అదిగోండి అమెరికా ఫ్లాగ్. ఎక్కడ ఆపేయాలో కెమెరా అక్కడ ఆపేస్తాను, అంతవరకు రికార్డ్ చేస్తాను. ఇదే జోక్, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్ ఆర్మ్స్ అండ్ వెపన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అండి. అక్కడ ఉన్నన్ని వెపన్స్ ఇంకెక్కడ ఉండవేమో, అంటే ఉన్నవి సరిపోతే ఇంకా అవసరం లేదనేమో. సో గన్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని నవ్వొచ్చింది. అక్కడ ఉన్న గన్స్ ఇంకెక్కడ ఉండవు. మళ్ళీ చెప్పడానికి మళ్ళీ అటు వావ్ చూడది ఎంత ఎలా ఉందో. సో ఇప్పుడు కరెక్ట్గా బార్డర్లో ఉన్నాం మనం. చూడండి ఫెన్స్ వాల్స్ మీకు ఆల్రెడీ చూపించే కదా. సో ఇదంతా నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇది ఎలక్ట్రిక్ బార్డరా? కాదు కదా, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ వస్తాయని ఎలక్ట్రిఫైడ్ కాదు కదా. అమెరికాలో హ్యూమన్ రైట్స్కి వాటికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. ఎంత పెద్ద వాల్ ఉంది చూడు. అది ఎక్కడో అంత ఈజీ కాదులే. చూడండి మెక్సికో బార్డర్ వాల్ ఇది. మెక్సికో ఇక్కడ ఇది తీద్దాం ఫోటో లేకపోతే. సూపర్, వచ్చేసాం మెక్సికోలోకి వెళ్ళిపోతున్నాం. సో వచ్చేసాం గైస్. చూడండి అంతా ఫెన్సింగ్. ఓకే, సో వెళ్ళిపోతున్నాం మెక్సికోలోకి. లెట్స్ గో. ఈ టర్న్ స్టైల్ టైపు.
వచ్చేసాం మెక్సికోలోకి. పాస్పోర్ట్ చూపించాలి రాజ్. ఇక వచ్చేసాం మెక్సికో హసియండా పోర్తా బేన్ అని ఇది ఎగ్జాక్ట్ మొత్తం వచ్చేసాం. బార్డర్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎంత సింపుల్గా 2 నిమిషాలు అయిపోయింది మొత్తం పని అంతా. సో బార్డర్ అయితే క్రాస్ చేసేసాం. ఇది కూడా ఇప్పుడు మనం ఉన్నాం ఈ లైన్ అంతా అమెరికాలోకి వెళ్ళడానికి. చూసారా, అందుకే మేము కార్లో కార్లో వస్తే చాలా ప్రాబ్లం అని ఇలా 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మెక్సికోలో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 డేంజరస్ సిటీలో ఉన్నాం. అదే ఇప్పుడు ఆ రింగ్లో కనిపిస్తుంది కదా, దాన్ని రెవల్యూషన్ సెంటర్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు. అక్కడే హోటల్ బుక్ చేసాం, అది సెంటర్. సో బార్డర్ని ఆనుకొని టిహువానా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన బార్డర్ ఆ గాడ్ని ఆనుకొని చూసారు కదా, అక్కడ ఇవన్నీ కదా మొత్తం బార్డర్ క్రాసింగ్, అది అదే బార్డర్. ఆ బార్డర్ని ఆనుకొని మన సిటీ ఉంది. టిహువానాలోకి అయితే వచ్చేసాం. లెట్స్ గో. చూడండి బిల్డింగ్ మెక్సికన్ స్టైల్ ఇంకా వచ్చేసింది. ఇదిగోండి అదే బార్డర్ దాటి వచ్చాం మనం. మళ్ళీ చూపిస్తున్నా. సో ఇక్కడ మేము ఒక ట్యాక్సీ తీసుకొని దగ్గరే 1-2 కిలోమీటర్లు ఉంటాయి వెళ్దామని ఊర్లోకి. మళ్ళీ ఇందాక చెప్పాను, మళ్ళీ రిపీట్, ప్రపంచంలో బిజియెస్ట్ ల్యాండ్ క్రాసింగ్ బార్డర్. రోజుకి ఎన్ని లక్షల మంది అటు ఇటు మారుతారో చూడండి. అందులో ఇది టిహువానా ఊరు, మెక్సికోలో వచ్చేసాం. కాకపోతే ఏదో మెక్సికో రేట్లు అన్నీ ఉండవు, బార్డర్ కాబట్టి అన్నీ అమెరికా రేట్లే ఉంటాయి. మేము బుక్ చేసిన హోటల్ శాన్ డియేగోలో ఎంత పే చేసానో దానికన్నా ఎక్కువ టిహువానాలో పే చేసాను. అంటే సేఫ్ ప్లేస్ అని. మొత్తం ఉంది బార్డర్. ట్రైన్ టికాటే టిహువానా, యూఎస్ నుంచి మెక్సికో నుంచి యూఎస్. ఇక్కడ ట్యాక్సీ తీసుకున్నాక మళ్ళీ రికార్డ్ చేస్తాం. సో మెక్సికోలోకి రాగానే స్టార్ట్ అయిపోయింది. మెక్సికోకి వరల్డ్స్ డేంజరస్ సిటీస్ మీకు ఆల్రెడీ పోల్ పెట్టాను, పోల్ కాదు షార్ట్ పెట్టాను. ఆ షార్ట్లో చూడండి 10లో 5, 6 ఊర్లు మెక్సికోలో ఉన్నాయి డేంజరస్వి. బేసిక్గా దీనికి రీజన్ ఏంటంటే అమెరికాలో డ్రగ్ మార్కెట్ ఉంటుంది, డ్రగ్స్ చాలా ఇల్లీగల్. ఇక్కడేమో డ్రగ్స్ ఏమో సౌత్ అమెరికా నుంచి, కొలంబియా నుంచి, లేకపోతే ఈక్వెడోర్ నుంచి, పెరూ నుంచి వస్తాయి. మెక్సికో ట్రాన్సిట్ రౌట్ అంటే గ్వాటమాలా, హాండురస్ ఇవన్నీ డ్రగ్ ట్రేడింగ్. అక్కడ నుంచి మెక్సికోకి వస్తాయి, మెక్సికో నుంచి యూఎస్లోకి వెళ్ళాలి. యూఎస్లోకి ఎలా వెళ్తాయి? అందుకని ఒక పెద్ద కార్టల్స్ ఉంటాయి, వాళ్ళకి టన్నెల్ సర్వీస్ ఉంటాయంట. మెక్సికో కింద నుంచి అమెరికా లోపలికి టన్నెల్స్ చాలా ఆపరేట్ చేస్తారు. ఈ ట్రేడ్ వేలాది కోట్ల రూపాయలు, అంటే బిలియన్ అంటే 1000 మిలియన్ అంటే 7,000 కోట్లు. అలాంటి బిలియన్స్ అంటే 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అలా అవుతాయి. సో కాబట్టి ఏం చేస్తారు, డ్రగ్ గ్యాంగ్స్ ఉంటాయి. ఆ గ్యాంగ్స్ ఏం చేస్తారంటే ఒక గ్యాంగ్ సరఫరా, ఇంకో గ్యాంగ్ సరఫరా, వీళ్ళకి వాళ్ళకి పోటీలు. ఈ గ్యాంగ్ వాళ్ళని చంపుకోవడం, ఆ గ్యాంగ్ నీళ్ళు చంపుకోవడం. అందుకు మర్డర్స్ 1,00,000కి ఏదో నెంబర్ ఉంది, మళ్ళీ ఇక్కడ చూసి పెడతాను. అందుకని ఇది నెంబర్ 1 అనమాట. సో ఈ సిటీస్ అన్నీ విక్టోరియా కానీ, వారేస్ కానీ, ఇవన్నీ అమెరికా బార్డర్ సిటీలే. ఈ బార్డర్ సిటీలో డ్రగ్స్ ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతారు. సో ఇక్కడ బేసిక్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఊర్లో ఉంటే బేసిక్గా అమెరికాలోనే ఉంటుంది, కానీ మనకు తెలియని ఏరియా కానీ ఎక్స్ప్లోర్ చేసామంటే మన పని సఫా అయిపోతుంది అన్నమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే రీజన్ ఏంటి ఇంత లక్షల మంది చచ్చిపోవడానికి, లేకపోతే నెంబర్ 1 డేంజర్స్ అవడానికి, అందుకని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో ఈ డ్రగ్ ట్రేడ్లోని మీకు చెప్పినట్టు ఇక్కడ డ్రగ్ ఎంపరర్స్ ఉంటారు, వాళ్ళందరికీ వేల కోట్లు ఆస్తులు ఉంటాయి. వాళ్ళు ఒక డ్రగ్ వారియర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి రీచ్ అవ్వాలంటే 4 రోజులు పడుతుందంట. ఎన్నో లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సినిమాలో చూస్తాం కదా ఆ టైప్లోనే అది. ఓకేనా, వచ్చేసాం టిహువానాలోకి. టూరిస్టులు ఓలా ఓహో లైనా అబ్బా, రేపు మనకు వదులుతుంది అయితే. రేపా చూసారా లైన్? అయినా మన కార్లో కానీ ఇదే బెటర్ బా. చూడండి స్ట్రీట్ ఫుడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన ఇండియాలోనే. కేసడియా, టోస్టాడాస్, ఫ్లాట్ సూప్. రాజ్ ఇక్కడ సూప్ తాగొచ్చు రాజ్. చూడండి లోకల్ సూప్ ఇక్కడ తాగేద్దాం, వెరైటీగా తాగేసి వెళ్ళొచ్చు. సో ఊర్లోకి వెళ్ళాక తిందాం. చూడండి రాజ్ ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది రాజ్, మనం అక్కడ తిన్నాం కదా. అంటే స్ట్రీట్ ఫుడ్ కదా, బాగుండేది. మనం అనవసరంగా అక్కడ తిన్నాం. ఇదిగోండి 75 pesos. ఇదిగోండి బార్డర్ నుంచి ట్యాక్సీ తీసుకున్నాం హోటల్కి. నడుచుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకని. సో ఒకసారి మెక్సికో వచ్చాం కదా, రేట్లన్నీ అంతా వేరే. మెక్సికో వెళ్తున్నాం.
మెక్సికోకి ఇండియా పోలీసియా మున్సిపల్ పోలీసు కన్నా డ్రగ్ లార్డ్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది, కానీ సేమ్ ఇండియాలోనే ఉంటుంది. మెక్సికోకి ఇండియాకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఓన్లీ ఈ ప్రదేశం చూడడమే కాకుండా ఆ ప్రజలు, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళు ఆచరించే విధానాలు అన్నీ. సో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. హోటల్కి వెళ్ళిపోతున్నాం, సెంటర్కి. సో అమెరికాలో పాత స్కూల్ బస్సులు ఉంటాయి కదా, ఆ పాత స్కూల్ బస్ని వీళ్ళకి ఇచ్చేస్తారు, అమ్మేస్తారు ఏదో ఒకటి. ఏమండి, ఇది ఇక్కడ లోకల్ బస్సులుగా వాడతారు సెంట్రల్ అమెరికా అంతా. మెక్సికోనే కాకుండా గోటమాలా, హాండ్యూరస్, నికరాగువా, ఎల్ సాల్వదోర్ అన్నీ. సో వచ్చేసాం మెక్సికోలోని టిగువానా నడిబొడ్లోని. రాజ్, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈజీగా వచ్చేసాం క్రాస్, అసలు అనిపించిందా ఇంత ఈజీ అని? చాలా ఈజీగా వచ్చేసాం. సో రాజ్ ఇక్కడ నుంచి ఓన్లీ 150 మైల్ దూరంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు రాలేదు, మొదటిసారి. నేను ఎక్కడి నుంచో వచ్చి ఆయన లాక్కొని వచ్చామాట, తీసుకొచ్చాను. సో ఇప్పుడు కాలిఫోర్నియాలో చూసి మన వీడియో చూసి తెలుగు వాళ్ళు చాలామంది మొదలవుతారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కానీ పీసీఆర్ కానీ అవసరం లేదు. మీకు వీసా ఉన్నా, అంటే అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నా, లేకపోతే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నా కూడా గ్రీన్ కార్డు ఉంటే డైరెక్ట్గా వచ్చాడు. చాలా ఈజీ, మీరు రండి. ఇది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ సిటీ అంటే కొన్ని ఏరియాస్లోకి వెళ్తే ప్రాబ్లము. మామూలు సెంటర్ చూడండి ఎంత, ఇప్పుడు సెంటర్లో ఉన్నాం, మీకు చూపిస్తాను కెమెరా. మా హోటల్ కూడా ఇక్కడ వచ్చేసాము సెంటర్కి. సో ఇదే మా హోటల్, దీని పేరు జోనా సెంట్రో, అంటే సెంట్రల్ డౌన్ టౌన్ అనమాట. సో ఈ ఏరియా అంతా చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా ఇండియాలోనే యాక్టివ్. ఒకసారి అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసినట్టు ఉంది. ఇది మొత్తం ఇక్కడే క్యాసినోలు ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, అంతా ఏం భయపడక్కర్లేదు. కాకపోతే రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో తిరుగుతున్నాం అని తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే టిగువానాలోని ఫేమస్, ఇదిగోండి మనం ఉన్న ఊరు టిగువానా. ఈ టిగువానాలో ఫేమస్ ఏంటంటే గాడిదలకి జీబ్రా లాగా ఇలా చారలేస్తారు. జీబ్రా గాడిద కదా అది, గాడిదకి జీబ్రాలా చార్లు వేసి అదొక ఫ్యాషన్ అన్నమాట. ఇదిగోండి టిగువానా మెక్సికో, అది గైస్. సో వచ్చేసింది, ఇప్పుడు హోటల్లోకి వెళ్ళిపోదాం. మన హోటల్ సెంటర్లో ఎందుకు తీసుకున్నాం అంటే, ఫస్ట్ వేరే ఏరియా రిచ్ ఏరియాలో తీసుకున్నాం, తర్వాత మెక్సికో వచ్చి రిచ్ ఏరియాలో ఏంటి రియల్ మెక్సికోలో ఉండాలని ఈ సెంటర్లో తీసుకున్నాం అన్నమాట. ఏమంటే పోలీసియా మున్సిపల్, ఎక్కడ పడతారు పోలీసులు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేయలేరులే, కానీ ఇవంతా మెక్సికో షాపింగ్ చూడండి. ఇక్కడ ఇది బాహా కాలిఫోర్నియా స్టేట్. అదిగోండి ఎదురుగా రాజు, అది ఎదురుగా చూడు, అదే రెవల్యూషన్ స్క్వేర్, అది చూసారు కదా. సో అది కరెక్ట్గా డౌన్ టౌన్ టిగువానా వచ్చేసాం. ఆ రెవల్యూషన్ స్క్వేర్ దగ్గరే మొత్తం రాత్రిపూట అంతా ప్రాస్టిట్యూషన్, అందరూ తిరుగుతుంటారు. అవన్నీ రికార్డ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో మెక్సికో యాక్చువల్లీ మన వ్లాగ్లో కొత్త కంట్రీ, ఇప్పటిదాకా మెక్సికో చూపించలే. సో కంట్రీ 23 or 24, 1.5 yearsలో గుర్తు. ఒకసారి చెక్ చేస్తాను ఎన్ని కంట్రీలు పోస్ట్ చేశానని. అది హోటల్లోకి వెళ్ళిపోదాం. చూడండి హోటల్కి వచ్చేసాము. ఎదురుగా రాగానే ట్రెడిషనల్ స్టైల్ అని ఇది బుక్ చేశాను హోటల్. ఎదురుగా బుద్ధ ఉన్నారు, ఇంకేం కావాలి, మన ఇండియన్ స్టైల్. రాగానే అందరూ నమస్తే చెప్తున్నారు, ఇంకా సంతోషం. సో ఇది బొటీక్ హోటల్ అని బుక్ చేసాం. ఒకసారి వెళ్ళాక మీకు చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని. చెక్కింగ్ ఇన్. ఈ వ్లాగ్ ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు, కానీ ఇక్కడ ఈ హోటల్ చెక్ ఇన్ అయిపోయాక మా రూమ్ చూపించాక ఎండ్ చేసేస్తాం. ఇవ్వండి రెడీగా బాయిలర్, కాపర్ మీద బ్రాస్, ఇది రెడీగా. టీ ఏంటి ఇది, చూద్దాం ఏంటినో, మెక్సికన్ లోకల్ టీ తాగుదాం, చూద్దాం ఎలా ఉందో. సో ఇంగ్లీష్లో కెమోమిలి అంటాం కదా, చాలా రిలాక్సింగ్ ఇది. సో మంజనియా అంటారు మెక్సికో స్పానిష్లో. సో రియో రీటా హోటల్ అంటే ఎవరైనా వస్తామని అనుకున్నవాడికి నీ రిఫ్లెక్షన్ భలే కనిపిస్తుంది వీడియోలో ఇక్కడ. సో రూమ్, వెల్కమ్ టు రియో రీతా, చూసారు కదా, టిగువానా మెక్సికో. ఆల్రైట్, మన రూమ్ ఎలా ఉందో చూద్దాం. ట్రెడిషనల్ రూమ్ నాకైతే పిచ్చగా నచ్చేసింది. బొట్టిక్ హోటల్ అంటే బొట్టిక్ హోటల్ చూడండి, మీద వుడెన్. ఇది లైటింగ్ కొంచెం వీకా, అంతేనా? కొంచెం పెరుగుద్దేమో చూద్దాం. లైటా పరగదు అంతే. రెండో లైట్ ఒకటే. ఇదివ్వండి ఓ పెద్ద టీవీ, వాల్ ఆర్ట్, సూపర్. సో 2 బెడ్లు తీసుకున్నాం, రాజు కూడా ఉన్నాడు కాబట్టి. ఇదివ్వండి మొత్తం మెక్సికన్ స్టైల్. ఇచ్చుడు వాష్ బేసిన్, సూపర్ మ్యాన్. ఏంటో మాకు ఆనందం ఇలాంటి చిన్న చిన్న విషయాలు. ఈ ఫాసెట్ చూడు, ఇటాలియన్ ఫాసెట్, వావ్ ఎక్సలెంటే. అదే ఒక చిన్న రెఫ్రిజిరేటర్ ఉంది, లాకర్ ఉంది, పాస్పోర్ట్ అందులో పెట్టేసుకుంటే సేఫ్ సైడ్ అనమాట. అంటే ఎవరు రారు, హోటల్ సెక్యూరిటీ అంతా. హ్యాంగర్స్, డ్రైవర్ ఉంది, టాయిలెట్ ఎందుకండి ఇలా క్లోజ్, అంటే లాక్ లేదు కాకపోతే టాయిలెట్, తర్వాత షవర్, నైస్ షవర్ రూమ్. ఇది గైస్ మన రూము, చాలా బాగుంది. దీనికి 10 out of 10, జస్ట్ సింగిల్ 10 out of 10 ఇచ్చేయచ్చు రాజ్, అంతేనా?
లైట్ ఉంది అక్కడ దగ్గరలో ఉంటుందేమో, లేదా అంతే. లైట్ ఒకటే వీక్ ఉంది, బట్ గుడ్. సో లైట్ కొంచెం డార్క్ ఉంది, ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంది. ఇది గైస్ ఎవరికైనా మీరు టివానా క్రాస్ చేయాలంటే ఇది జస్ట్ ఫాలో అయిపోండి. అది మన రూమ్ టూర్. ఓకే గైస్, మొత్తానికి ఈ గాడ్ ఫాదర్ చైర్లో అల్ పాచినో స్కార్ఫేస్లో కూర్చొని మీకు ఇది ఇస్తున్న కంక్లూజన్. రూమ్ బాగుంది, బార్డర్ క్రాస్ చేసేసి వచ్చేసాం, వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ సిటీలో ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదు, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. సో ఎవరికైనా రావాలి, కాలిఫోర్నియాలో ఉన్న ఎక్కడున్నా రావాలంటే మీరు ఏం భయపడద్దు, చాలా ఈజీ బార్డర్ క్రాసింగ్, ఆర్టీపీసీఆర్ అవసరం లేదు. రిటర్న్లో కూడా మెక్సికో నుంచి ల్యాండ్ బార్డర్ అయితే ఆర్టీపీసీఆర్ అవసరం లేదు. కాబట్టి రేపు అది అంటే రేపు కాదు, ఎప్పుడు రిటర్న్ వెళ్తే అప్పుడు చేసి ఆ వీడియో చేస్తాను. సో మర్చిపోకుండా రవి తిరుగు ట్రావెలర్ వీడియోకి, రవి తిరుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే, రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ అనదర్ వ్లాగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.